అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చందు కామెడీ వ్లాగ్స్. ఈరోజు వీడియో ఏమిటంటే లలితాదేవి అమ్మవారి జగన్మాత అయినటువంటి లలిత అమ్మవారి ఆవిర్భావన ఎలా జరిగిందన్నది మొత్తం క్లుప్తంగా వివరంగా ఈ వీడియోలో చెప్పుకుందాం. జగన్మాత ఆవిర్భావాన్ని గురించి మన పురాణాల్లో ఎన్నో గాథలున్నాయి. సప్తశతి 2వ అధ్యాయంలో ఆమె అవతార గాథ అనేక సంకేతార్థాల్లో కానవస్తుంది. దేవదానవుల యుద్ధం 100 ఏళ్ల పాటు సాగింది. ఆ యుద్ధంలో దేవతలు పరాజితులయ్యారు. నిలువ నీడలేని వారు త్రిమూర్తులను ఆశ్రయించారు. స్థితికారకుడైన శ్రీ మహావిష్ణువు దేవతల దుస్థితిని చూసి కోపించాడు. అతని ముఖం నుండి క్రోధం వెలువడి కొద్దిసేపట్లో మహోజ్వలంగా వెలగసాగింది. ఆ మహాద్భుత శక్తిని చూసి బ్రహ్మరుద్రులు తల్లడిల్లిపోయాడు. శృతిలయల శక్తులు జ్వాలారూపంలో వెలువడ్డాయి. తమ అంతఃశక్తి తేజోరూపంలో బహిర్గతం కావడంతో త్రిమూర్తులు శక్తిహీనులయ్యారు. కానీ కోపతప్తులుగా ఉన్నారు. త్రిమూర్తుల నుండి వెలువడిన తేజశక్తి అగ్నిపర్వతంలా విజృంభించి సమస్త విశ్వాన్ని ఆక్రమించింది. ఆ చిచ్చక్తి మాతృరూపం దాల్చింది. మహామాత తేజ పుంజాలు లోకమంతటినీ కాంతివంతం కనిపించాయి. దేవతలు ముగ్ధులై లోకమాత నవలోకించి హే జగజ్జన్ని అంటూ కేలు మోడ్చారు. వాత్సల్యపూర్ణమైన ఆమె ప్రసన్న వదనం నిరాశా నిస్పృహలను పటాపంచలు చేసింది. త్రిమూర్తుల దివ్యశక్తులను పుణికిపుచ్చుకుని ఆవిర్భవించిన జగన్మాత ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణిగా త్రిగుణాత్మికగా స్తుతింపబడింది. పరమేశ్వరుని శుద్ధ మంగళ స్వరూపం ఆమె ముఖంలో వికసించి ఆ తల్లి శుద్ధ మంగళ స్వరూపిణి అయింది. ఆమె అనంత బాహువులు విష్ణువు యొక్క మహాశక్తి సంకేతాలయ్యాయి. విశ్వస్థితికారకములుగా ఆ హస్తములు శిష్ట రక్షణకు ప్రతీకలు. పూర్వచంద్ర స్వరూపము గల ఆమె స్తనద్వయం మానవునికి అవసరమైన బౌద్ధిక ఆధ్యాత్మిక క్షీరపానమును సమకూర్చుచున్నాయి. ఆమె పాదద్వయం బ్రహ్మ స్పృష్ట శక్తి సంకేతం, అనంత చలనము సూచించు జీవ చైతన్యం. ఆమె త్రిలోచన సూర్యచంద్రాగ్నులు ఆమె త్రినేత్రాలు. ఒక కన్ను విశ్వజీవనాధారం, మరొకటి విశ్వ సౌందర్య పత్రిక. ఆమె కనుబొమ్మలు ఉదయ సంధ్య సంకేతాలు. త్రిశక్త్యాత్మిక విశ్వస్వరూపిణి జగజ్జన్ని ఆమెయే. చండి, దుర్గా, కాళీ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అన్నయూ ఆమెయే. ఆమెయే బాల, లలిత, రాజరాజేశ్వరి, త్రిపుర సుందరి అన్నీ ఆమెయే. మహాశివుడు తన త్రిశూలంతో మరొక త్రిశూలాన్ని నిర్మించి ఆమెకు ఇచ్చాడు. త్రిశూలం దైహిక, మానసిక, ప్రాపంచిక ప్రవృత్తులను అణిచి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించడానికి ఒక కీతం. విష్ణువు తన ధర్మచక్రం నుండి మరొక చక్రాన్ని సృష్టించి ఇచ్చాడు. జగత్తు యొక్క అనిరాకృత చలనానికి ప్రతీక చక్రం. ప్రజాపతి అక్షరమాలనిచ్చాడు. శ్రీమాత అకారాది క్షకారాంత వైఖరి వాక్సరూపిణి అయింది. జగచ్చక్షువైన సూర్యుడు తన ప్రకాశాన్ని ఆమెకు సమర్పించాడు. సముద్రుడు కమలహారాన్ని, కుబేరుడు పానపాత్రను అర్పించాడు. ఆ కానుకలన్నింటినీ స్వీకరించిన లోకమాత నవ్వింది. ఆ నవ్వు దానవ సమూహాన్ని కంపితం చేసింది. ఆమె దరహాసవదన దర్శనంతో దేవతా సమూహం ఆనందోత్సాహంతో నృత్యం చేస్తూ విశ్వమాత జగద్ధాత్రి విశాలాక్షి విరాగిని ప్రగల్భ పరమోదార పరామోద మనోమయి అంటూ స్తుతింపసాగారు. ఈ రీతిగా ఆవరించిన దేవి జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి జయాన్ని పొందిన సందర్భమునే ఒక్కో రోజు ఒక్కొక్క రూపముగా, అంటే ఒక్కొక్క అవతారంలో మహిషాసురునితో యుద్ధం చేసిందా శక్తి స్వరూపిణి. ఆ అవతారాలు కూడా ఏమిటో చూద్దామా. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, 2వ రోజు గాయత్రి అమ్మవారుగా, 3వ రోజు మహాలక్ష్మి అమ్మవారుగా, 4వ రోజు అన్నపూర్ణాదేవిగా,
5వ రోజు లలితాదేవిగా, 6వ రోజు సరస్వతీదేవిగా, 7వ రోజు దుర్గాదేవిగా అంటే ఆ రోజు దుర్గాష్టమిగా, 8వ రోజు మహిషాసురమర్దినిగా, 9వ రోజు రాజరాజేశ్వరిగా. లోక కళ్యాణార్థం దేవతల కోరిక మేరకు చిదగ్ని కుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవి స్వరూప స్వభావాలు సాటిలేనివి. ఆమె సౌందర్యం లోకోత్తరం. వసిని, కాళిని, జయిని, మోదిని, అరుణ, విమల, సర్వేశ్వరి, కామేశ్వరి అనే పేర్లు గల వాగ్దేవతలు నిరంతరం ఆ తల్లి పద సన్నిధానంలోనే ఉండి ఆమెను అర్పించుకుంటూ ఉంటారు. అమ్మ స్వరూప స్వభావాలు, దైనందిన కార్యక్రమాలు, అమ్మ సాగించే అద్భుత సన్నివేశాలు, అమ్మ దివ్యలీలలు, అనంత వ్యాపకమైన మహిషా విశేషాలు, అమ్మ అతిలోక సౌందర్య వైభవాలు అన్నీ స్పష్టంగా అతి సన్నిహితంగా వారికి దర్శనమిస్తూ ఉంటాయి. లలితాదేవి శ్రీచరణ సన్నిధిలో పరవశించే ఈ దేవతలు తమ పరస్పర సంభాషణల్లో అమ్మ వైభవాన్ని కీర్తిస్తూ ఉంటారు. వారు వాగ్దేవతలు కనుక సింధువంతటి భావాన్ని బిందువుగా క్లుప్తీకరించి చెప్పగలరు. వసిన్యాదులు పొందిన ఈ దర్శనాన్ని హయగ్రీవుడు కూడా పొందగలిగాడు. తన వద్దకు చేరి ఆర్తితో అడిగిన అగస్త్య మహర్షికి హయగ్రీవుడు ఈ తత్వాన్నే వివరించాడు. వసిన్యాది వాగ్దేవతల దర్శనాన్ని, హయగ్రీవుని సందర్శనాన్ని బ్రహ్మాండ పురాణం ఆధారంగా శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పేరిట వ్యాస మహర్షి మానవాళికి అనుగ్రహించారు. ఈ స్తోత్రంలో మాతృప్రేమలోని సహజ సిద్ధమైన మాధుర్యాన్ని ఆవిష్కరించారు. ఆ తల్లి స్వభావమే అంతటిదని కీర్తించారు. ఆ విశ్వజన్ని స్వభావ మధురాన్ని పేర్కొన్నారు. సాటిలేని మాధుర్యాన్ని తన స్వభావంలో నింపుకున్న లలితాదేవి స్వరూపం ఎలాంటిదో చెప్పుకుందామా? కరచరణాది అవయవాలు ధరించి నిండైన మాతృప్రేమకు ప్రతిరూపంగా ఆ తల్లి సాక్షాత్కరిస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఆ అంశాన్ని వ్యాసుల వారు రమణీయంగా క్లుప్తంగా చిత్రీకరించి వివరించారు. శ్రీ లలితాదేవిని శ్రీమాతగా దర్శించిన మనం ఆమెను శ్రీ మహారాజ్ఞిగా భావన చేసుకుందాం. విశ్వ సామ్రాజ్య పాలనా భారాన్ని నిర్వహించే తల్లి శ్రీ లలితాదేవి. అనంత వైవిధ్యం గల ఈ సృష్టిలో ఎవరెవరికి ఈ విధమైన ఆహార పానీయాలు అందించి పోషణ సాగించాలో, రక్షణ కల్పించాలో ఆ విధమైన పద్ధతుల్లో వారికి సుఖశాంతులను కలిగించే ఆ తల్లి శ్రీ మహారాజ్ఞి లలితాదేవి ఒక దివ్య సింహాసనంపై ఆసీనురాలై ఉంటుంది. ఆ సింహాసనం ఆమె వైభవానికి సంకేతం. ఈ సృష్టి అంతా ఆమెకు సింహాసనమే. అందువల్ల లలితాదేవి శ్రీమత్ సింహాసనేశ్వరి. దేవతల కార్యం చక్కబెట్టడానికి ఆమె చిదగ్నికుండం నుండి ఆవిర్భవించింది. ఆ తల్లి ఆవిర్భవించబోతుండగానే ఆమె దివ్య తేజస్సు ముందుగానే దర్శనమిస్తుంది. వెలుగులకే వెలుగైన ఆ దేవి తేజస్సు ఎలా ఉంటుంది? కరచరణాది అవయవాలతో ఆమె సాక్షాత్కరించగానే 1000 మంది సూర్యులు ఒక్కసారి ఉదయించినట్లుంటుందట. తూర్పు దిక్కున సూర్యోదయం కంటే ముందుగా అరుణోదయం జరుగుతుంది. ఉదయించే సూర్యకాంతి అరుణ వర్ణంలోనే ఉంటుంది. సూర్యుడు ఉదయిస్తూ ఈ ప్రపంచాన్ని మేలుకొల్పుతాడు, పద్మాలను వికసింపచేస్తాడు. ఒక సూర్యుడు ఉదయిస్తేనే ఇలా ఉంటుంది కదా, మరి 1000 సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే 1000 మంది ఉదయ సూర్యుల కాంతితో లలితాదేవి ఆవిర్భవిస్తూ తన భక్తుల హృదయాల్లోని అజ్ఞాన తిమిరాలను పటాపంచలు చేస్తుంది. వారిని ఆధ్యాత్మిక తత్వంలోకి మేల్కొల్పుతుంది. వారి హృదయ పద్మాలకు వికాసం కల్పిస్తుంది. మధ్యాహ్న సూర్యుడు ఎంతో దేదీప్యమానంగా ఉంటాడు, కానీ తాపాన్ని కలిగిస్తాడు. ఉదయకాలపు సూర్యుడు నులివెచ్చదనాన్ని కలిగిస్తూ సుందరంగా ఆహ్లాదకరంగా ఉంటాడు. ఆర్తులను ఆదరించే స్వభావం గల లలితాదేవి ఉదయకాలపు 1000 సూర్యుల కాంతితో ప్రకాశిస్తోంది. 1000 అంటే అనంతం. లెక్కలేనంత మంది సూర్యులు ఒక పెట్టున ఉదయిస్తే వెలువడే కాంతిపుంజమే లలితాదేవి స్వరూపం. చిదగ్నికుండం నుంచి ఆవిర్భవించిన లలితాదేవికి 4 చేతులున్నాయి. ఆ 4 చేతులు 4 దిక్కులు. విశ్వమే తానైన ఆ తల్లిని ఆరాధించడమంటే విశ్వంలోని జీవరాశులందరి పట్ల అమరికలు లేని ఆత్మీయతతో ప్రవర్తించడమే. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఇక్కడతో లలితాదేవి ఆవిర్భవన కథ
ముగించడమైనది. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే కనుక వీడియో చూసి వెళ్ళిపోకుండా లైక్ చేయండి. అలానే మీ అందరి లైక్స్ నాకు మంచి సపోర్ట్ని అందిస్తాయి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చందు కామెడీ వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.